Hello and welcome to SKB Shots. India Asia Cup 2025 campaign ఇవాళ మొదలు పెట్టబోతోంది అగైన్స్ ది హోస్ట్ UAE. అండ్ అఫ్ కోర్స్ UAE జట్టుతో మనం మాట్లాడుకుంటే కనుక ఇండియాకి ఇది ఒక కేక్ వాక్ లాగానే ఉండాలి. బట్ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, పరిస్థితి ఏంటి అనే దానికన్నా కూడా ఇండియా ఏ కాంబినేషన్తో ఎంటర్ అవ్వబోతోంది అనేది చాలా కీలకంగా కనిపించే ఒక అంశం. సో దాని గురించి మాట్లాడుకుందాం అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. UAE గురించి మాట్లాడుకుంటే కనుక ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగానో లేదంటే కనుక వాళ్ళు ఒక బ్రేక్ త్రూ టీమ్ లాగా ఎప్పుడు కూడా అనిపించుకోవాలి. ఆల్దో చాలాసార్లు వాళ్ళు ఏషియా కప్ ఎడిషన్లో ఉండి ఆడినా కూడా UAE వాజ్ నెవర్ ఏ స్క్వాడ్ దట్ కెన్ థ్రెటన్. అది మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వాళ్ళ టీంలో ఉన్నారు, వాళ్ళ టీంలో ఆ ప్లేయర్స్ లేరని కాదు, వాళ్ళ కెప్టెన్ కానివ్వండి మహమ్మద్, ఆ తర్వాత వాళ్ళ వికెట్ కీపర్ చోపడా కానివ్వండి, ఆ తర్వాత ధ్రువ్ పరాశర్ లాంటి వాళ్ళు కానివ్వండి, సిమ్రన్జీత్ సింగ్ లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏమీ లేరని చెప్పడానికి లేదు. కొంతమంది IL T20లో రకరకాల జట్లతో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆ లోకల్ కొంచెం టింజ్ అనేది తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఒక పెద్ద నేషన్ని థ్రెటన్ చేయగలిగే సత్తా ఉందా వాళ్ళ దగ్గర అనేది ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. పైగా మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఏ లెవెల్లో అయితే హాంకాంగ్ నేను ఆఫ్ఘనిస్తాన్తో ఆడిందో, ఆఫ్ఘనిస్తాన్ సరే స్టార్టింగ్లో 2-3 వికెట్లు తీసిన తర్వాత ఓకే ఫైన్, హాంకాంగ్ కొంచెం బాగానే కట్టడి చేస్తుంది అనుకున్నారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ముందుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి అసలు అర్థమే కాలేదు UAEకి హాంకాంగ్ చైనాకి ఏం చేయాలి అనేది. ఆ వికెట్ పడిపోతూ వచ్చేయింది అండ్ ఆల్అవుట్ అవ్వలేదు, కానీ 94 మాత్రమే కొట్టారు. 20 ఓవర్స్ ఆడి సగం పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగారు. బాబర్ హయాత్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వలేదు. బౌలింగ్లో కూడా కొంతవరకు ప్రామిస్ కనిపించింది, కానీ ఎక్కడ కూడా వాళ్ళు పోటీకి రాలేకపోయారు, తేలిపోయారు. సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ UAE కూడా ఎంటర్ కాబోతుంది ఆర్ ఎన్కౌంటర్ కాబోతుంది. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నంతలో దే వుడ్ వాంట్ టు మేక్ అన్ ఇంప్రెషన్, దే వుడ్ వాంట్ టు కాస్ట్ అన్ ఇంప్రెషన్. కొన్ని మ్యాచ్లు గెలుద్దాం అనుకుంటారు, కొంతవరకు ఆయా కండిషన్స్ ఎక్కడైతే మ్యాచ్లు జరుగుతుంది, దుబాయ్ అబుదాబి ఎక్కడైతే మ్యాచ్లు జరుగుతున్నాయో ఆయా కండిషన్స్లో దే వాంట్ టు ప్రూఫ్, దే వాంట్ టు పర్ఫార్మ్ వెల్. వాళ్ళది తేలిక కాదు వాళ్ళకి. ఈ స్టేడియంలో ఈ గ్రౌండ్లో రన్స్ కొట్టడం అంత తేలిక కాదు, కొంచెం స్టిక్కీగా, కొంచెం ఒక టెన్నిస్ బాల్ బౌన్స్ లాగా కూడా కనిపిస్తుంది. నాట్ దట్ ఈజీ టు స్కోర్ రన్స్. బట్ అట్ ద సేమ్ టైం అంత థ్రెటన్ చేసే బౌలింగ్ UAE దగ్గర ఉందా అనేది కూడా ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంది. ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ ఇక్కడ ఏం ఆలోచించాలి ఇండియా అంటే, లైక్ వాట్ ఈస్ దర్ కాంబినేషన్ టు గో విత్. వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ ఇస్ అగైన్ ఆన్ 14th. సో ఈ మ్యాచ్లోనే ఫుల్ థ్రాటిల్ వెళ్ళాలా, లేదంటే మనం సూపర్ 4 స్టేజ్లో మన కాంబినేషన్ ఎట్లా ఉంటుందో టెస్ట్ చేసుకుందాం, ఇక్కడ ముందే కొంతమందికి రెస్ట్ ఇచ్చి డైరెక్ట్గా పాకిస్తాన్తో మ్యాచ్లో దింపుదాం అనుకుంటున్నారా. సో ఇలాంటి కాంబినేషన్స్ రకరకాలుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ద మేజర్ ఛాలెంజ్ దట్ సూర్యకుమార్ యాదవ్ హ్యాస్ ఒకటి ఏంటి అంటే కనుక సంజు ఎక్కడ ఆడాలి. సంజు నెంబర్ 3లో ఆడితే తిలక్ నెంబర్ 5లో ఆడడం కరెక్టా, లేదు సంజు టీంలో లేకుండా ఉండేది ఎంతవరకు కరెక్ట్. ఆ తర్వాత కుల్దీప్, వరుణ్ అండ్ 1 ఫాస్ట్ బౌలర్తో వెళ్ళాలా, లేదా ఈ మ్యాచ్కి వరుణ్ చక్రవర్తి ఎందుకని కుల్దీప్తో వెళ్ళాలా, లేదంటే కనుక లేదు మనం పాకిస్తాన్తో ఏదైతే 11th వెళ్దాం అనుకుంటున్నాం అదే 11th వెళ్ళాలి. ఆర్ దే ఈవెన్ కన్సిడరింగ్ పాకిస్తాన్ మ్యాచ్ యాజ్ ది మ్యాచ్, అంటే ఈ మ్యాచ్ మనకు అసలు సిస్లైన మ్యాచ్ ఈ గ్రూప్లో అనేది ఆలోచిస్తున్నారా. సో ఇలా రకరకాల క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అదే మనం శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయబోతున్నాడని మనం మాట్లాడుకున్నాం. ఐ థింక్ దట్ ఈస్ ద రోల్ దట్ హీ హ్యాస్. ఓపెన్ చేయాల్సిందే అతను ఇంకెక్కడ ఆడడానికి వీలు లేదు, కుదరదు కూడా. ఆ టీం బ్యాలెన్స్ కూడా దెబ్బతింటుంది. సో అలాంటి నేపథ్యంలో మనం మాట్లాడుకుంటే కనుక గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ రింకు సింగ్తో వెళ్తారా, లేదు అంటే కనుక వీళ్ళేసే లేదు తిలక్ వర్మ at 3, సూర్యకుమార్ యాదవ్ at 4, శివం దూబే at 5, హార్దిక్ at 6, అక్షర్ పటేల్ at 7, 8లో జితేష్ శర్మతో వెళ్తారా. సో ఇది ఒక రకమైన క్వశ్చన్ మార్క్ అనేది ఇండియాకు ఉంది. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ కన్ఫ్యూజన్ దట్ దే హ్యావ్. ఇప్పుడు సంజు శాంసన్తో వెళ్ళాలా, లేదంటే జితేష్ని తీసుకొచ్చి నెంబర్ 5లో శివం దూబే ఆర్ రింకు సింగ్తో వెళ్ళాలా. సో ఈ క్వశ్చన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏ విధంగా ఇండియన్ టీం కూర్పు అనేది ఉండబోతుంది అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే బౌలింగ్లో మీకు బుమ్రా ఉన్నాడు, మీకు ఇంకో ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే హర్షదీప్ సింగ్ ఉన్నాడు, ఇంకో ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే హర్షిత్ రాణా ఉన్నాడు. ముగ్గురు కలిసి అయితే ఆడరు, అందులో ఛాన్సే లేదు. సో ఆ ముగ్గురులో ఇద్దరు ఆడబోతున్నారు. ఇద్దరితో వెళ్తారా, ఒకళ్ళతోనే వెళ్ళి కుల్దీప్ అండ్ అలాగే వరుణ్ ఇద్దరు ఆడతారు, అలాగే మీద అక్షర్ పటేల్ ఇంకొక స్పిన్నర్గా, హార్దిక్ పాండ్యా ఇంకో బౌలర్గా ఉన్నాడు. అవసరం అనుకుంటే కనుక మీకు అభిషేక్ శర్మ కూడా ఒక 1-2 ఓవర్స్ వేస్తాడు కాబట్టి సరిపోతుందని ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించే అంశం ఏంటంటే మీరు ఎవరితోనో ఆడించుకోండి. మీరు కుల్దీప్, వరుణ్ ఇద్దరిని ఆడించినా, లేదా కుల్దీప్కి ఇక్కడ ఛాన్స్ ఇచ్చి వరుణ్కి వద్దనుకున్నా, వరుణ్కి ఛాన్స్ ఇచ్చి కుల్దీప్కి వద్దనుకున్నా, ఇద్దరు ఫాస్ట్ బౌలర్తో వెళ్ళినా, ముగ్గురు ఫాస్ట్ బౌలర్తో వెళ్ళినా, ఏం జరిగినా కూడా వాట్ దే షుడ్ ఫోకస్ ఇస్
యూఏఈకి అగేన్స్ట్గా యూ షుడ్ గెట్ అభిషేక్ శర్మ టు బౌల్, యూ షుడ్ గెట్ తిలక్ వర్మ టు బౌల్. శర్మ వర్మ ఇద్దరు కలిసి బౌలింగ్ వేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దట్ యాడ్స్ మోర్ ఆప్షన్స్ సూర్యకుమార్ యాదవ్, ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ. ఎందుకంటే అతను వికెట్ తీసిన సందర్భాలు ఉన్నాయి, అతను T20లో రిలయబుల్ బౌలర్గా కూడా ఉన్నాడు, ఐపీఎల్లో కూడా బౌలింగ్ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకనొక ఓవర్లో రన్స్ ఇచ్చి ఉండొచ్చేమో కానీ, బట్ డెఫినెట్లీ హీఈస్ అ బౌలర్ హూ కెన్ గివ్ యూ 2 overs. సో అలాంటి ఒక ఆప్షన్ అభిషేక్ శర్మ అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ మీకు ఇచ్చే అవకాశం ఉందంటే మేక్ హిమ్ బౌల్. అదొక్కటే నేను చూద్దాం అనుకుంటున్నాను. తిలక్ వర్మ దగ్గర నుంచి కూడా 1 over 2 overలు లాక్కోవడంలో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే ఇక్కడే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ ఇది ఎప్పటికైనా కూడా ఇండియన్ టీంకి బాగా హెల్ప్ అయ్యే ఒక అంశం. అండ్ శివం దుబే కూడా ఆడుతుందంటే శివం దుబే షుడ్ ఆల్సో బౌల్. అది ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయకపోతే కనుక ఇబ్బందులు ఎదురైపోతాయి. మన లాస్ట్ 3 వీడియోలు ఒకసారి మనం చూస్తే కనుక, ఒకటి టాకింగ్ అబౌట్ సూర్యకున్న డెసిషన్ ఛాలెంజెస్, తర్వాత గిల్ ఎక్కడ ఆడతాడు, గిల్ ఆడకపోతే పరిస్థితి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్, గిల్ అనేది ఓపెనింగ్ చేస్తాడు, రన్స్ కొడతాడు, కొట్టకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. సో కొడదామని కోరుకుందాం. నెక్స్ట్ శివం దుబే ఎందుకు ఆడుతున్నాడు, రోల్ ఏంటి, ఆ రోల్తో పాటు ఇంకేమన్నా ఉందా, విల్ దే గివ్ దెమ్ బౌలింగ్, విల్ గివ్ హిమ్ బౌలింగ్, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా శివం దుబేతో ముడిపడి ఉన్నాయి. సో ఇక్కడ రిజల్ట్ అనేది ఓవరాల్ బేసిక్గా మనం చూసుకుంటే కనుక పెద్ద క్వశ్చన్ మార్క్ రిజల్ట్ ఏమీ కాదు. రిజల్ట్ షుడ్ హెవీలీ బీ ఇన్ ఇండియాస్ ఫేవర్. సో దానికి వాళ్ళు ఇండియా ఎట్లా ఆడుకుంటుంది, ఎట్లా ఈ ఆపర్చునిటీని వాడుకుంటుంది అనేది చూడాలి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని గట్టి స్కోర్ కొట్టేసి ఆ తర్వాత బౌలర్స్ కాన్ఫిడెన్స్ ఇద్దాం అనుకుంటుందా, లేదంటే లేదు వీళ్ళు ఫీల్డ్ ఫస్ట్, జనరల్గా అక్కడ అందరూ కూడా ఫీల్డే చేస్తున్నారు కాబట్టి ఫీల్డింగ్ చేసి అక్కడి నుంచి ఏమన్నా ముందుకెళ్ళే యోచనలు చేస్తుందా అనేది కొన్ని కాల్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అన్నారు అంతా సూర్య చేతులు ఏముంది, అంత గంభీరే సెట్ చేస్తుండే, గంభీర్ టీంని సెలెక్ట్ చేస్తా కానీ అక్కడ క్యాప్టెన్గా మాత్రం సూర్యనే గ్రౌండ్లో డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒకవేళ అలా అనుకున్నా, లేదు సూర్యకి నిజంగానే సేవ్ ఉంది అంటే సూర్య విల్ హ్యావ్ టు స్పీక్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు గంభీర్ వాజ్ నాట్ ది కోచ్, లక్ష్మణ్ వాజ్ ది కోచ్. అక్కడ సూర్యనే కాల్ తీసుకున్నాడు తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడించాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళకు ఉంది ఒకళ్ళకి లేదు అనడానికి లేదు. ఇంజరీ నుంచి వస్తున్న బౌలర్స్ ఉన్నారు. యూనో బుమ్రాకి ఇంజరీ లేదు, బట్ అగైన్ ఆ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని మాట్లాడుతున్నాం, కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ అని మాట్లాడుకుంటున్నాం. అతను రెడీగా ఉన్నాడు బౌలింగ్ చేయడానికి. సూర్యకుమార్ యాదవ్ ఇంజరీ అయింది, అతని ఇంజరీ తర్వాత రికవరీ, అతను రెడీగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆడడానికి ఫుల్ లెవెల్లో ఎట్లా ఆడుతున్నాడు ఏంటనేది చూడాలి. చాలా రోజుల తర్వాత అగైన్ దూబే ఇస్ కమింగ్ బ్యాక్ T20 సెటప్లోకి, ఉన్న వాళ్ళని డిస్ప్లేస్ చేస్తున్నారు. ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఆ హడావిడి ఎలా ఉండబోతుంది, టీం అనేది ఎట్లా సెట్గా పోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. బట్ రిజల్ట్ పరంగానో మ్యాచ్ ఏదో హోరెత్తిక్కించే రసవత్తరంగా ఉండే నువ్వా నేనా అన్నట్టు సాగే ఆస్పెక్ట్లు అయితే ఇక్కడ కనిపించట్లేదు. అలా జరగాలంటే ఇండియా చాలా దారుణంగా ఆడాలి, అలా కనిపించట్లేదు. ఎందుకంటే యూఏఈ అగైన్ చాలా లెవెల్స్ అప్ చేసుకోవాలి ఒకవేళ ఇండియా లాంటి టీంతో ఒక మంచి కాంపిటీషన్ ఇవ్వాలంటే. అలాగనే జరగలేదు అని చెప్పడానికి లేదు. అప్సెట్స్ హ్యావ్ హ్యాపెండ్, అప్సెట్స్ జరగడానికి అన్ని విధాల ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ కొంచెం తక్కువ ఆస్కారం ఏముంది. బట్ కొంచెం లిటిల్ బ్రిలియన్సెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూఏఈ దగ్గర నుంచి ప్రాబ్లీ ఒక మంచి ఫీల్డింగ్, ఒక మంచి బ్యాటింగ్ చేసే అవకాశం, లేదంటే 1 bowler స్ట్రబ్లింగ్ ది ఇండియన్ సెటప్, అలాంటివి ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ నిజంగా యూఏఈ ఇండియాని కట్టడి చేస్తుంది అనేది ఛాన్స్ అయితే లేదు. ఇండియా ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది టువర్డ్స్ T20 వరల్డ్ కప్ అనేది రేపు మ్యాచ్ తర్వాత తెలుస్తుంది. దట్ ఈస్ వేర్ వీల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్. 7:30కి 8 o'clockకి ఫస్ట్ బాల్. సోనీ స్పోర్ట్స్ 24 తెలుగులో కలుద్దాం.